అక్క నీకోసం పాయసం చేసింది, కానీ అది నీకన్నా ముందే నేను తింటున్నా. దానికి బావా ఏదో శత్రు సైన్యం మీద దండెత్తినట్టు అక్క నా మీద హ్యాండ్ ఎత్తి దాడి చేయడానికి వస్తుంది చూడు. కావేరి, ముందు ఎవరు తింటే ఏంటి చెప్పు. అయినా పిల్లికి పాలు కనపడ్డా, ఈ పిల్లకి పాయసం కనపడ్డా ఇలాగే ఉంటుందని నీకు తెలుసు కదా. అవును, ఇంతకీ ఏదో పండగలా పాయసం ఏంటి ఈరోజు? నువ్వు ఇయాలా మళ్ళా డాక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టినవంటే అది మన ఇంట్లో పెద్ద పండగనే కదా బిడ్డా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినాం ఈ రోజు కోసం. ఎంతో కష్టపడి సాధించిన డాక్టర్ కొలువును పోగొట్టుకుని నువ్వెంత నరకం అనుభవించినవో గది మాకు తెలుసు కదా బిడ్డా.